నేను చదువుతున్నాను. మీ పిలుపును అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, నమ్మదగిన వాడా, నీతిమంతుడా, నీవెంతైనా నమ్మదగిన వాడవు తండ్రి. మమ్మల్ని ప్రేమించి భూమి మీద నీ ఒక్కగానొక్క కుమారుడు మా రక్షకుడు దేవుడు యేసుక్రీస్తు వారిని నాయన శిలువ మీద బలి ఇచ్చి ఆయన యొక్క త్యాగ ఫలము ద్వారా మమ్మల్ని విమోచించి మమ్మల్ని కొడుకులుగా కూతురులుగా స్వీకరించినందుకు నీకు స్తోత్రాలు. నీవు మాకు అనుగ్రహించిన ఇంత గొప్ప రక్షణ, ఈ రక్షణ నిశ్చయత, నీవు మమ్మల్ని పిలిచిన పిలుపు ఎంత గొప్పదో ఈ లేఖనాల ద్వారా మేము తెలుసుకొని వెనువిరిగి మీద పడిన 6 100 106 ఆకాశము భూమి తలక్రిందులైనా సరే నీ యందే విశ్వాసం ఉంచి నీ యందే తనువు చాలించి నీ కొరకే బ్రతికేటట్లుగా మమ్మల్ని ఆయుత్తపరచుటకు మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే కొన్ని మాటలు నాతో మాట్లాడి ముచ్చటించి మహిమ పొంది ప్రభువా, నీ దాసుడు వట్టివాడే, అజ్ఞాని, బలహీనుడు, బలమును ప్రసాదించండి. నీ వాక్కునిచ్చి నాతోనూ మాతోనూ మాట్లాడి మమ్మల్ని ఈ యానివర్సరీ రోజున ప్రత్యేకమైన దీవెనలతో ఆశీర్వదించి మహిమ పొందమని సర్వశక్తి గల దేవుడు నాయనా నీ ఆత్మచేత నన్ను అభిషేకించి నీ ఆత్మచేత నింపి మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. బ్లెస్సి కీర్తన. అందరూ కూర్చోండి, అటు ఇటు తిరగండి. దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. మీ సెల్ ఫోన్స్ వీలైనంత వరకు ఏం చేయాలి, సైలెంట్లో పెట్టేయండి, మంచిదే. ప్రియులారా, మనము యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డాము. మనము రక్షణ పొందడానికి దేవుడు కూడా పిలిచాడు, అవునా? పిలిచిన తరువాత మనం ఆయనకు నమ్మాము. నమ్మిన తరువాత మాకు రక్షణ కలిగింది. ఈ రక్షణ అనేది యేసు ప్రభువారు 2వ రాకడ వరకును లేదు అనుకుంటే అంతకంటే మన పోకడ మనం చనిపోయేంత వరకును మన రక్షణ దేవుడు మనకు పిలిచిన పిలుపును ఆ నిశ్చయతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన రక్షణ అనేది ఎంత గొప్పదో నిశ్చయముగా దాని మీదే మన విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఒకవేళ దేవుడు మనకు రక్షించాడు, మనల్ని ఆయన పిలిచాడు, మనల్ని ఆయన ఏర్పరిచాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గ్యారంటీగా నిశ్చయించుకోకపోతే, నిశ్చితాభిప్రాయం లేకపోతే దానివల్ల మన ఈ యొక్క ఆత్మీయ క్రైస్తవ జీవితంలో ఆనందాన్ని కోల్పోతాము, ఒక్కోసారి నష్టాన్ని కూడా చవి చూస్తాము. అందుకని నిజానికి చెప్పాలనుకుంటే సాతానుగాడు అంటే అపవాది, తంత్రగొట్టు, వాడేం చేస్తాడనుకుంటే విశ్వాసులు పొందినటువంటి రక్షణ నిశ్చయతను దెబ్బతీస్తాడు. దేవుడు మనకు పిలిచిన ఏర్పాటును దెబ్బతీస్తాడు. అందుకనే మన రక్షణ నిరీక్షణ నిశ్చయత మన హృదయంలో కలవర పెట్టించి దుఃఖబాధితులుగా చేసి మన రక్షణ నిశ్చయత దెబ్బతీసేటట్లుగా వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి మన రక్షణ నిశ్చయతను మనము జాగ్రత్తగా కాపాడుకోకపోతే వాడు మనల్ని ఒక ఆట ఆడించేస్తాడు. నేను చెప్పలేదు, పరిశుద్ధాత్మ దేవుడే పేతురు ద్వారా రాయించాడు ఆ విషయాన్ని. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి అన్నాడా లేదా? పిలుపు అంటే ఏంటి? ఉదాహరణగా సేవకుల్ని దేవుడు పిలుస్తాడు.
అవునా? ఒక సువార్థికునిగా, లేదా ఒక పాపి నశించిపోవచ్చుంటే, విగ్రహారాధనలో ఉంటే, లేదా వ్యాధితో ఉంటే దేవుడే పిలుస్తాడు తన సొత్తుగా చేసుకోవడానికి. పిలిచి రక్షణ అనుగ్రహిస్తాడు, పరిశుద్ధులుగా తన సొత్తైన జనాలుగా చేసుకుంటాడు. చాలాసార్లు మనం ఎన్నో సాక్ష్యాలు చెప్తాం. దేవుడు నన్ను పిలిచాడండి, నన్ను రక్షించాడండి, నా ద్వారా నా భర్త, నా పిల్లల్ని, లేదా నా భార్యని, నా కుటుంబాన్ని రక్షించాడండి అని చెబుతాము. అలాగే దేవుడు నన్ను రక్షించాడు, నేను రక్షణ పొందాను పలానా ఈ డేట్న అని ఎంతో ఘంటాపదంగా నిశ్చయముగా చెప్పుకుంటాం. కానీ దాన్ని దెబ్బతీయడానికి సాతానుడు శతవిధాల ప్రయత్నం చేస్తుంటాడు విశ్వాసుల మీద. కనుక దేవుడు మీకు కలుగజేసిన ఈ రక్షణ నిశ్చయత దెబ్బతీయడానికి, మీలో అవిశ్వాసం కలుగు చేయడానికి వాడు చేస్తున్నటువంటి ఆ తంత్రాల్లో పడిపోకుండా మీరేం చేయాలి, మనమేం చేయాలి అనేదే ఈరోజు పాఠం, లేదా ఈ వాక్యానికి ఒక టైటిల్. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, చాలాసార్లు సాతానుగాడు, అపవాది బైబిల్ వాక్యాలనే చూపించి మన రక్షణ నిశ్చయత దెబ్బతీసి, భయపెట్టించి దేవునికి దూరం అయ్యేటట్లుగా కూడా చేస్తాడు. పై కనిపించే లేఖనాలు అలాగా కనిపిస్తాయి, కానీ కాస్త లోతుకెళ్తే దేవుడు అది మన మేలు కొరకే రాయించాడనే సంగతి మనకు అర్థమవుతుంది. ఉదాహరణగా, ప్రియులారా, ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారట వీరులు 6 లక్షల కాల్బలం అట. అవునా? ఈ 6 లక్షల కాల్బలం అంటే వీరులు, 6 లక్షల సైనికులు, వీరులు అన్నమాట, స్త్రీలు పిల్లలు కాక. ఇంచుమించు వారు బయలుదేరిన సంఖ్య ఎంతంటే, అప్పటి కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్స్ కూడా లేవు. ఒక్కొక్కరు 3 వేసి, 4 వేసి, 5 వేసి, 10 మంది, 12 మంది కూడా కనేవారు. కనుక ఒక సైనికునికి కనీసం 5 కుటుంబం ఉంటే 6 5 అంటే 30 లక్షల జనాభా ఇజ్రాయేలు అయి ఉండాలి. ఐగుప్తు నుండి సుమారుగా 30 లక్షల ఇజ్రాయేలు ప్రజలు కనాను దేశం వైపు ప్రయాణం చేస్తే, ఆఖరికి కనాను దేశంలో అడుగుపెట్టేవారు మాత్రము 2. చూసారా? పోనీ 100కి 2 కాదు, పోనీ 1000కి 2 కాదు, పోనీ 10,000కి 2 కాదు, 30 లక్షల మందికి 2 వెళ్ళారంటే, ఇప్పుడు మన ఐగుప్తు అనే ప్రపంచం నుండి, ఈ లోకములో నుండి కనాన్ అనేటువంటి పరదేశికి, అంటే పరలోకానికి, భూమి మీద కోట్ల మంది భక్తులు ఉన్నారు, ఎంతమంది చేరుతారు? 30 లక్షలకి 2 వేసి లెక్కేస్తే, అంటే మనం పరలోకం చేరుతామో లేదో గ్యారంటీ లేదు అనేది ఈ పై వచనాలు సాతానుడు చూపించి విశ్వాసులని దేవుడు తమకు కలుగు చేసిన రక్షణ నిశ్చయత మీద దెబ్బ కొడతాడు. అర్థమవుతుందా? మరి అలాగే కదా రియల్గా చెప్పాలంటే. ఈ మాటను బట్టి కొంతమంది పాస్టర్ గారు, మేమందరం ఒక దగ్గర ఉన్న అడ్రస్ చెప్పకూడదు, అయితే చెప్పారు వాళ్ళు, పరలోకం నేను వెళ్తానో లేదో నాకే తెలియదని అన్నారు. ఆయన ఇదేంట్రా, మీకే గ్యారంటీ లేకపోతే విశ్వాసులకి ఏమని చెప్తారు మీరన్నా? అంతే కదా అంట. కాదు కాదు కాదు, తప్పది. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, మిమ్మల్ని నమ్మి వచ్చిన వారిని కూడా మోసం చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు నిన్ను రక్షించినటువంటి రక్షణ నిశ్చయత నీకుండాలి, నీ వెంబడించేటటువంటి విశ్వాసులకు కూడా ఉండాలి. కనుక దేవుడు నిన్ను పిలిచాడన్నావు, పిలిచిన పిలుపుని కూర్చుని నిశ్చయత కూడా నీకు ఉండాలి. లేకపోతే దానివల్ల నీకు ప్రమాదమే, సంఘానికి ప్రమాదమే. అందుకే జాగ్రత్త పడుడి అని అంటున్నారు పేతురు గారు. ఎందుకు ఎలాగ మనము రక్షణ నిశ్చయతను కాపాడుకోవాలి? మనకు ఎలా దెబ్బతీస్తాడు వాడు? చాలాసార్లు పిల్లారా, యోధాపత్రిక 5వ వచనంలో కూడా చూసినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, వారు ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దాటి కనాను దేశం చేరుతున్నప్పుడు వారిలో చాలామంది నమ్మలేదట. తర్వాత దేవుడు వారి నాశనము
చేశాను. ఉందా ఆ మాట యోధ 5వ వచనంలో? ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను విమోచించి రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత దేవుడే నాశనం చేశాడట. ఇంకెక్కడండి? ఎవరు వెళ్ళిపోతారు పరలోకం చెప్పండి అని ఈ లేఖనాలు పైపైన చూపించి మనకున్నటువంటి విశ్వాసము, మన నిరీక్షణ, మన రక్షణ నిశ్చయత, పిలుపు నిశ్చయత, దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు నిశ్చయత దెబ్బతీస్తాడు. కాబట్టి సంఘాన్ని ఆత్మల రక్షణలో నడిపించడమే కాకుండా వచ్చిన ఈ గొర్రెలను యేసు రాకడ వరకు, మన తుది శ్వాస వరకు నడిపించడం అనేది చాలా అత్యవసరం. అయ్యగారు చెప్పారు చూసారా, సంఘాన్ని కట్టడం కాస్త దేవుడి దేవుల సులువైన ఈ వేళను కాపాడుకోవడం చాలా కష్టం. ఒకవైపు ఏమో సొంత బంధువులే, స్వజనులే, అంటే క్రైస్తవులే, కాపరులే, కొంతమంది విశ్వాసులే మన రక్షణను వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పోయేటట్లుగా ప్రయత్నం చేస్తారు. మనకున్న నిరీక్షణ దెబ్బతీసేటట్లుగా ప్రయత్నం చేస్తారు. వారు కాదు చేసేది, వారిలో దెయ్యాలు దూరాలు చేయిస్తాయి. వాడి బాధ అంతా అదే, సాతానుగడి బాధ. వీళ్ళందరూ కూడా రక్షణ పొందారు కదా, సంతోషం లేకుండా చేయాలి వీళ్ళకి. వీళ్ళందరూ రక్షణ పొందారు కదా, అటు ఇటు తిక్కమక అయిపోవాలి వీళ్ళు. ఇదే ప్రయత్నంలో సాతానుడు ప్రపంచాన్నంతని కూడా వాడి దూతలతో చుట్టుముడుతున్నాడు. కాబట్టి అప్పుడప్పుడు దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకు పిలిచిన పిలుపు, దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఏర్పాటు యొక్క నిశ్చయత తెలుసుకొని సంతోషపడాలి. హల్లెలూయా. ఎలా దెబ్బతీస్తాడు వాడు అపవాది అనంటే, దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడో కాలము చెల్లిన ఆజ్ఞలను చూపించి, ఎప్పుడో కాలము చెల్లి సమాధి అయిపోయిన పాపాలను తవ్వి, మరలా నీకు నీ రక్షణ జీవితానికి ఆనందము లేకుండా, నీ రక్షణ నిశ్చయత నీలో లేకుండా ఆందోళనగాను, దుఃఖముగాను, వేదనగాను, సంతోషం లేకుండా చేయిస్తాడు. ఎలా తెలుసా? చెప్తాను వినండి. సరే, ఒకప్పుడు నువ్వు త్రాగుబోతివి, తిట్టుబోతివి, తిరుగుబోతివి. దేవుడు పిలిచాడు, క్షమించాడు, నమ్మి బాప్తీసం పొంది నేను నిన్ను రక్షిస్తానన్నాడు. ప్రార్థన చేశాడు, వీడు కన్నీరు గార్చాడు, అయ్యగారు చెప్పినట్లుగా ఉపవాస ప్రార్థన ఉన్నాడు. దేవుని వాక్యం విని మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షణ పొందిన తర్వాత, కొన్నాళ్ళు పోయిన తర్వాత నీ దగ్గర ఉన్న విశ్వాసం వేరే సంఘ విశ్వాసాలు ఎవరు వచ్చి, ఏమా ఏంటి నువ్వు దేవుడు నమ్ముకున్నావా? నమ్మానండి, దేవుడు నాతో మాట్లాడాడు, నా పాపంలన్నీ నా దేవుడు క్షమించాడు. అలాగా, అయితే క్షమించాడు, బాగానే ఉంది. నువ్వు పరలోకం వెళ్ళిపోతావేంటి? పరలోకం వెళ్ళిపోతావా? ఎందుకంటే ఎక్కడ 30 లక్షల జనాభాలు బయలుదేరారు పరలోకం అని కనానం, కానీ అందరు చేరలేదు, ఇద్దరు వెళ్ళారు. కాబట్టి నువ్వు చక్కగా బ్రతకాలి. నువ్వేంటిది, నువ్వు రంగు బట్టలు వేసుకున్నావు, రంగు బట్టలతో పాటు గాజులు ఒకటి మళ్ళీ నీకు ఏంటది, అది వేసుకోవచ్చా? వేసుకోకూడదు. నువ్వు వేసుకున్నావు కాబట్టి బహుశా నువ్వు పరలోకం కూడా వెళ్ళకపోవచ్చు. దానికి తోడు ఇంకోటి తెలిసి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇలా కృపారాయ్ గారు అందరూ భాషలు మాట్లాడతారా వాళ్ళు అంటే అయితే పరిశుద్ధాత్మ లేదు అక్కడ, నువ్వు నరకానికి పోతావు. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు కదా దేవుడు, నువ్వు నరకానికి పోతావు. ఏమనుకుంటున్నావు? కాబట్టి అలాగా చూసారా, అర్థమవుతుందండి. దానితోడు నువ్వు పాపం చేసావు కదా, అప్పుడు నిజంగా దేవుడు నీకు క్షమించాడా? మారు మనసు వచ్చేసిందా నీకు? ఏది మారు మనసు, పశ్చాత్తాపం ఏది? కాబట్టి సరైన విధానంలో నువ్వు వెళ్ళి బాప్తీసం పొంది సరైన చర్చికి వెళ్ళకపోతే నీ రక్షణ లేదు, నరకమే. అయితే నేను ఇప్పుడు బాప్తీసం పొందింది, ప్రార్థన చేసింది, రక్షణ ఇచ్చింది ఉట్టిదేనా? అరే మళ్ళీ కన్ఫ్యూజ్. సాతానుడు చూసావా ఎలా గేమ్ ఆడతాడో? అర్థమవుతుందండి. అప్పుడు ఈ విశ్వాసి రక్షణ పొంది కూడా ఏమవుతాడు అనుకుంటే సంతోషం ఉండదు, గ్యారంటీ ఉండదు, నిశ్చయత ఉండదు. వాడి ప్లానే అది. అందుకే పేతురు చెప్తున్నాడు ఇక్కడ, నిశ్చయించుకోండి,
అర్థమవుతుందండి? అలాంటప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? ఒకవేళ నువ్వు పడిపోయినా సరే అలాంటి దుర్మార్గులతో, ఆ దుష్టులతో, ఆ అపవాదితో నువ్వు మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి తెలుసా? రే పోరా, ఎప్పుడో కాలం చెల్లిన పాపాలని మళ్ళీ పైకి తవ్వి చూపించి మళ్ళీ ఇప్పుడు పాపిని అంటావా? నా దేవుడు ఎప్పుడో పాపాలు క్షమించేశాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతిలోని మనల్ని పవిత్రులుగా చేయనన్నాడు, చేశాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పుతాడా? ఒప్పారు. ఈ మధ్య ఆ మధ్య, అరే ఏ మధ్య కాదురా నాయన, అసలు నేను పాపమే చేయలేదు పో అని చెప్తుండాలి ఆడికి. మొన్న నువ్వే చేశానని చెప్పావు, నేను చేశానని చెప్పినా అది నేను చేయలేదు అనాలి. ఎందుకు? అమ్మ వినండి, మనలో ఒక శక్తి ఉంది, మనలో ఒక శక్తి, పాపపు శక్తి. అది అలాంటిదంటే నేను మాట చెప్పేస్తాను, వినండి జాగ్రత్తగా. మా ఇంటికి చాలా రోజుల క్రితం, అంటే బహుశా 6-7 మాసాల క్రితం, ఓ బ్రదరు అర్ధరాత్రి వేళ వచ్చి, అయ్యా పాస్టర్ గారు, చాలా దూరం మద్రాసు నుంచి వచ్చామండి, మీరు ఈ ఏరియాలో పాస్టర్ గారట, 2 అయింది, ఏం తెలియదండి, దయచేసి పడుకుంటామండి, ఏదో పని చూసుకుంటామంటే, అయ్యో అలాగా క్రిస్టియన్ బాగా మాట్లాడుతున్నాడని చోటు ఇచ్చాం. చర్చిలో పడుకున్నాడు, తెల్లవారులే టిఫిన్ ఇచ్చాము, పని చూసుకుని వచ్చాడు. అయ్యా అనుకొని కానుక చక్కగా ప్రథమ ఫలం ఆ రోజు కష్టపడి 450 రూపాయలు ఇచ్చాడు. వద్దు బాబు అన్న, సరే. మరుసటి రోజు పనికి వెళ్తున్నాడు వస్తున్నాడు. పోనీలే అనుకున్నాను. 4-5 వారాల తర్వాత తెలిసింది, పోలీసులు వచ్చారు. అంటే ఎక్కడైనట పలానా మద్రాసు నుంచి. అవునండి, మా చర్చిలో పడుకుంటుంటాడని పాపం, ఎందుకంటే ఎవరు లేరట, మేము ఆదరించాము. అలాగా, సరే నాకు తెలియదు, మాకు తెలియదు. ఆడు గంజాయి తీసుకొచ్చి బిజినెస్ చేస్తున్నాడట. అరే బాబోయ్, ఆశ్రయం అయితే ఇచ్చాం, మా ఇంట్లోనే ఉన్నాడు, మా చర్చిలో ఉన్నాడు, కానీ ఆడు చేస్తున్నటువంటి పాపానికి నాకు సంబంధం ఉందా? ఏం చేయాలి? అలాగా నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండానే ఒక దుష్టశక్తి పనిచేస్తుంటుంది. ఒక్కోసారి మనిషిలో కూడా ఒక్కోసారి మనకు తెలియకుండానే మనలో దుష్టశక్తి ఒకటి ఉంది, ఏదది? పాపపు శక్తి. కాబట్టి పౌలు అంటాడు, నేను ఇచ్చయించనిది చేసిన ఎడల అది పాపమే కానీ నేను కాదంటాడు ఆయన. కాబట్టి అరే నేను చేయలేదురా పోరా అని సాతానుని హెచ్చరించాలి, వాళ్ళకి హెచ్చరించాలి. అర్థమవుతుందా? లేకపోతే వాడు ఒక ఆట ఆడించేస్తాడు, కృంగి కుమిలి, నువ్వు దొంగవి, వ్యభిచారవి, దుర్మార్గారు, ఎప్పుడో ఆ పాపానికి కాలం చెల్లిపోయింది, రుసుము చెల్లించేశాడు, శిక్ష అనుభవించేశాడు ఆయన, మళ్ళీ ఎత్తి చూపడం ఏంట్రా నువ్వు? అందుకే పనికి మాలిన వాడట కీడుని తవ్వి పైకి తీస్తాడట, సామెతలో ఉంది. కాబట్టి వాడితో ఎప్పుడు దేవుడితో మాట్లాడమే కాదు, సాతానుతో మాట్లాడడం కూడా మనం నేర్చుకోవాలి. ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ధీటైన సమాధానం చెప్పినప్పుడు వాడు త్వాక ముడుచుకుని వెళ్తాడు. హల్లెలూయా! అవునరా, నా దేవుడు నేను దొంగని, వ్యభిచారిని, దుర్మార్గుడు నన్ను క్షమించాడు, ఈరోజు నన్ను పరిశుద్ధినిగా మార్చి రక్షించాడయ్యా అని ఒకవేళ పాపపు జీవితంలో ఎత్తి చూపితే ఇలా సమాధానం చెప్పాలి. మన రక్షణ మాత్రం పోలేదు, రక్షించబడే ఉన్నాను అని చెప్పగలగాలి. హల్లెలూయా! తప్పనిసరిగా అర్థమవుతుందండి. ఎలా చెప్పాలట? మొదటి మూలవాక్యం చదివని చూసారా? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి త్వరగా. విశ్వాసులమైన మనం అందరము కూడా మన రక్షణ విషయంలో గ్యారంటీ ఎలా ఉండాలో తెలుసా? చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ చూపించెనో చూడండి. హల్లెలూయా! అమ్మ అర్థమైందా మీకు? మనము దేవుని పిల్లలమయ్యేటట్లుగా తండ్రి అనే దేవుడు ఎలాంటి ప్రేమ చూపించాడో చూడండి. హల్లెలూయా! మళ్ళీ ఏమన్నాడు తెలుసా అక్కడ? మనము దేవుని పిల్లలమే. హల్లెలూయా! చదవండి అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఎస్, నేను దేవుని యొక్క కుమారుడను. ఎస్, నేను దేవుని కుమార్తెను అనండి, చెప్పండి. అవునా, నువ్వు దేవుడి కుమారుడువా?
కుమార్తెవా? దేవుడు నిన్ను క్షమించాడా? నువ్వు పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమించాడా నీకు? చెప్పావు. నీటిలో బాప్తిసం పొందిన రక్షణ వచ్చిందా? ఆయన కొడుకు కూతురు మారిపోయావు నువ్వు అని అన్నాడు ఎవడో. నువ్వేమన్నాలి అప్పుడు? అరే సాతానుగా ఏట్రా నువ్వు, నాకు ఎలా తగలడావు, పో, నేను దేవుని కుమారుడనే. హల్లెలూయా. అది మన రక్షణ నిశ్చయత చెప్పుకోవడం. నేను దేవుని కుమార్తెనే. ఎవడు చెప్పండి నీకు సాతానా? పో చెప్తున్నావు నువ్వు సాతానులాగా. అక్కడ ఆడు, ఇక్కడ నీలో దూరు నువ్వు. మా రక్షణ నిశ్చయతను దెబ్బతీయడానికి వచ్చిన చిన్న సాతాన, పిల్ల సాతాన, పో అనాలి నువ్వు. ప్రజల బిడ్డలారా, లేకపోతే జాగ్రత్త పడుడి, మీ రక్షణ నిశ్చయిత విషయంలో జాగ్రత్త పడుడి అని ఎందుకన్నాడు? లేకపోతే ఒక ఆట ఆడించేస్తాడు, సంతోషం లేకుండా చేస్తాడు. నాకు మొదటి నుంచి ఇలాంటి వాళ్ళు తగిలారు. నాకు మీరు కాదండి, మొదటి నుంచి నాకు తగిలారు, ఈయనకి నాకును. కాబట్టి వీటన్నిటికీ కూడా దైవ లేఖనాల ద్వారానే దేవుడు సమాధానం చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని పిల్లలమే అని నిశ్చయించుకునేటటువంటి అనేక సందర్భాలు మన బ్రతుకులో ఉండాలి. మన నిశ్చయితను ఎలాగా వాడు దెబ్బతీయాలని చూస్తాడో, వాడు దెబ్బతీసినా ఏయ్ మేము దేవుని బిడ్డలమే అని గ్యారంటీగా ఎదిరించి మాట్లాడే సందర్భాలు మనం చెప్పగలగాలి. తుది శ్వాస వరకు ప్రతి విశ్వాసికి ఇది అత్యవసరం. అప్పుడప్పుడు దీన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. లేదంటే నీ బాధల్లో కష్టాల్లో ఏం కలుగుతుందో తెలుసా? పడిపోయాను కదా, దేవుడిక నన్ను వదిలిస్తాడులే, నరకానికి వెళ్ళిపోతానేమో, వాళ్ళందరూ బాగా నేనేటి ఇలాగ నన్ను పిలవలేదేమో, అరే అనుకున్నాను కానీ నేను అనుకున్నాను పిలిచాడని. పిలిస్తే ఎందుకు ఈ ఆశీర్వాదాలే కష్టాలే? బహుశా దేవుడికి నేనంటే ఇష్టం లేదు, నరకానికి వెళ్ళిపోతానేమో, అసలు ఆయన ఏర్పాట్లో లేనేమో, ఇది కలిగిస్తాడు వాడు. అటువంటి వచ్చినప్పుడల్లా కూడా దానికి విరుగుడు మనము లేఖనాలు చూపించి వాడిని తరిమిగొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము స్థిరమవుతుంది. అప్పుడు సంఘము సాతానుతో పోరాడి దేవుని కొరకు సాక్షిగా నిలబడగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లారా చూడండి, ఒకవేళ దేవుడే నన్ను తన కొడుకుగా కూతురుగా చేయకపోతే తన ఆత్మను మనలోనికి ఆయన పంపడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. త్వరగా నేను ముగించేస్తాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు దేవునికి స్తోత్రం. చూసారా ఏమన్నారో? మరియు మీరు కుమారులై ఉన్నందున. అమ్మా ఏమై ఉన్నందున? మీరు కుమారులు కాబట్టి తన ఆత్మను పంపించాడట. మీరు కుమారులు కాకపోతే ఆయన ఎందుకు పంపిస్తాడండి? అర్థమవుతుందా మీకు ఇప్పుడు? మీరు కుమారులై ఉన్నందున తన ఆత్మను పంపించాడు. ఆత్మను పంపించగానే శ్రమలు, బాధలు, దుఃఖంలో, రోగాలు ఏమంటావు తెలుసా? పడిపోగానే నేను బైక్ మీద నుంచి పడిపోగానే యేసయ్యా యేసయ్యా నాయనా అన్నాను నేను. మా అమ్మ నాన్న అనలేదు. ఇంకా శ్రమలు, బాధలు ఆటోమేటిక్గా ఏమొస్తుందండి? జ్వరం వచ్చినప్పుడు, కాళ్ళకి ఏమో చిన్న దెబ్బ తగిలినప్పుడు ఏమంటామండి? యేసయ్యా తండ్రి అంటామా? ఎందుకలా అంటున్నారు అంటే మీరు ఖచ్చితంగా దేవుని పిల్లలే. హల్లెలూయా. అర్థమవుతుందా? మనము దేవుని పిల్లలమే కాబట్టి తండ్రిని ఏమంటామండి? బాధల్లో, కష్టాల్లో అబ్బా తండ్రి నాయనా అనే పిలిచే ఆత్మ మనకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం ఆయన బిడ్డలమా కామా? బిడ్డలు కాకపోతే ఎందుకంటే మీరు బాధల్లో, కష్టాల్లో యేసయ్యా తండ్రి నాయనా అంటాం? ఎందుకంటున్నావు? ఎందుకంటే మనము ఆయన కుమారులై ఉన్నందున తన ఆత్మను మనలోకి పంపాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా నువ్వు నీకు రక్షణ లేదు, నీ ఆత్మ లేదు, నువ్వు నరకానికి పోతావని ఎవడో సాతాను కాడు అన్నాడు అనుకో, ఎప్పుడు నమ్మకూడదు. నా దేవుడు నన్ను పడిపోగానే నా బాధల్లో ఏమని పిలిపించాడండి? యేసయ్యా తండ్రి నాయన మనం అంటాం. కానీ ఇతరులు అలా అనలేరు. మన నోట మాత్రమే మాట వస్తుంది. కారణం అబ్బా తండ్రి నాయన అనే పిలిచేటటువంటి ఆత్మ తానే మనలోనికి పంపించాడు. ఎందుకంటే తన కొడుకులు కాబట్టి, తన కూతురులు కాబట్టి మనం. హల్లెలూయా. అంటే నిశ్చయముగా మాకు రక్షణ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంకో విషయాన్ని కూడా మనము నమ్మాలి. ఏంటో తెలుసా? దేవుడు ఒక ప్రాసెస్ చెప్పాడు. మీరు రక్షించబడాలంటే మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తీసం పొందినవాడు
రక్షించబడును అన్నాడా లేదా? ఎవరన్నారు ఈ మాట? యేసయ్య. అవునా? నమ్మిన ఆయన నమ్మమన్నాడు, మారు మనసు పొందమన్నాడు, పాపాలు ఒప్పుకోమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, సువార్త నమ్మమన్నాడు, ఆయన పునరుద్ధానం నమ్మమన్నాడు. అంతా నమ్మాము, కన్నీరు కార్చాము, పశ్చాత్తాపడ్డాము, నీటి బాప్తిసం పొందాము, రక్షణ వచ్చింది. వచ్చిందా లేదా? మరి అన్ని ప్రాసెస్ అన్నీ చేసిన తర్వాత మిగతా మనం చేయవలసిందని చేసామండి. మరి ఆయన చేయవలసింది చేస్తాడా లేదా? చేస్తాడా లేదా? కానీ ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి చెప్పాడు, ఏంటి బాప్తిసం పొందిస్తావా? బాగా నలిగావా? హృదయం నలిగింది. ఎంతవరకు నలిగింది? ఏది? ఇది పచ్చడి ముద్ద నలిగినట్టుగా. అరే, ఆ నలగడు నీకు ఏదైనా దేవుడు టెస్టింగ్ చేయమని తోమా ఉద్యోగం ఇచ్చాడా? ఇట లేదు కదా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నన్ను రక్షిస్తే ఆ రక్షణ గ్యారంటీ నీకెందుకురా? నేను చూపించాలి. నా తండ్రి మాట ఇచ్చాడు ఇక్కడ, ఆ మాట ప్రకారం జీవించానురా. నేను చేయాల్సింది చేశాను, ఆయన చేయాల్సింది చేస్తాను. నువ్వు పోరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదా? నేను చేయాల్సింది చేశాను, ఆయన చేయాల్సింది చేస్తాడు. నమ్మమన్నా నమ్మాను, బాప్తిసం పొందమని పొందాను. ఆయన చేస్తాడు. ఏం చేస్తాడు? రక్షిస్తాడు. నరకలు పడేస్తాడా? నువ్వు నాకు అలాంటి కబుర్లు చెప్పక సాతానా పో అని చెప్పగలగాలి. పాపం మనల్ని ప్రశ్నించేవారు కూడా తెలియదు. మనకు ప్రశ్నించే వాళ్ళకు కూడా తెలియదు. సాతాను ఆవాహనలో ఉంటారు. కాబట్టి వారిలో ఉన్నటువంటి దురాత్మలతో మనం పోరాడాలి. హల్లెలూయా. మనం పోరాడునది శరీరాలతో కాదు, వారిని వాడుకున్నటువంటి దురాత్మలతో పోరాడాలి వాక్యము ద్వారా. ఎందుకు ఇదంతా? మన రక్షణ నిశ్చయత మీద దెబ్బతీయకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత నాకుంది, సంఘాన్ని కాపాడే బాధ్యత పాస్టర్ గారికి ఉంది, విశ్వాసగా నీకుంది, నాకుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇంకో విషయాన్ని కూడా మనం చూద్దాం. మన రక్షణ నిశ్చయతను అప్పుడప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడానికి, నిశ్చయతను గ్యారంటీగా మర్చిపోకుండా మన మదిలో ఉంచుకోవడానికి మరో విషయాన్ని కూడా ఉండాలి. ఏంటంటే కొలస్సీ 3:6 ఒకసారి చదవండి. కొలస్సీ 3:6 వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. చూసారా? దేవుని ఉగ్రత ఎవరి మీద వస్తుందట? అవిధేయుల మీదకి దేవుని కోపం వస్తుందట. అక్కడ మీద అని దాని మీద 7 ఉందా? మీదికి అనేది 7 ఉందా? దాని మీద చిన్నది. దాని అర్థం ఏంటట? అవిధేయ కుమారుల మీదకి. అంటే అవిధేయ కుమారుల మీదకి ఏమొస్తుందండి? దేవుని కోపం, అంటే నరక శిక్ష. అయితే దేవుని రక్షణ ఎవరి మీదకి వస్తుంది? విధేయ కుమారుల మీదకి. హల్లెలూయా. అంటే ఖచ్చితంగా మనము దేవునికి విధేయులైతేనే ఏమొస్తుందండి? మనకి రక్షణ వస్తుంది. కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత పాస్టర్ గారు చెప్తారు ఏమని? అమ్మా, అన్యులతో కలిసిపోకూడదు, అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఆదివారం తప్పకుండా రావాలి, బల్లారాధన తీసుకోవాలి, ప్రార్థన చేయాలి, అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తుండాలి, తెల్లవారులు ఇచ్చి ప్రార్థన చేసుకోవాలి, తర్వాత సాయంకాలం ప్రార్థన చేయాలి, కూటాల్లో ఉంటుండాలి, ఆదివారం వ్యాపారాలు గట్రా చేసుకొని వంటలు గట్రా పెంటలు గట్రా పెట్టించుకొని ఉండిపోక అని అన్నప్పుడు ఆ మాటకు విధేయత చూపి విశ్వాసులు వస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకు అలా వచ్చావు నువ్వు? ఒకప్పుడు లేని విధేయత ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే ఆయన బిడ్డవు కాబట్టి రక్షణ నీకు గ్యారంటీ. హల్లెలూయా. ఇవన్నీ ఏం చెప్తున్నాం? దేవుడు మనకు పిలిచిన పిలుపు యొక్క నిశ్చయత, దేవుడు మనకు ఇచ్చిన రక్షణ యొక్క నిశ్చయత, దేవుడు మనకు ఏర్పాటు చేసిన నిశ్చయతను మనము కాపాడుకుంటున్నాం, సాతాను మీద యుద్ధం ప్రకటిస్తున్నాం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం జాగ్రత్త చేసుకోకపోతే ప్రమాదం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మనతో హెచ్చరించాడు. అర్థమవుతుందండి? ఈ రోజున ప్రతి విశ్వాసి పక్క విశ్వాసితో చెప్పాలి, ప్రతి సేవకుడు తమ తమ విశ్వాసులకు చెప్పాలి, రక్షణ అంటే ఇలా ఉంటుంది బిడ్డ. ఎవరైనా భయపెట్టిస్తే ఆ భ్రమపడి చంచల మనస్కులే బాధపడిపోక దేవుని పిల్లలగునట్లుగా తండ్రి మనకు ఎట్టి ప్రేమ చూపినా చూడండి. అవునే, నిజమే, ఎస్, మనం దేవుని పిల్లలమే అన్నాడు. ఆ నిశ్చయత ఈ రోజు వరకు కూడా, తుది శ్వాస వరకు కూడా నీలో నాలో ఉండాలి. అది దెబ్బతీయడానికి నీ జీవిత బ్రతుకు కాలంలో చాలాసార్లు వాడు ఏం చేస్తాడంటే ప్రయత్నాలు చేస్తాడు. బాధల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, అవమానాల్లో. దేవుడు నన్ను పిలవలేదేమో, విడిచిపెట్టాడేమో, ఏం దేవుడు అద్దో. ఎప్పుడు అలా అనుకోక, ఇదిగో దేవుడు చూపిస్తున్నటువంటి ఆ యొక్క రక్షణ నిశ్చయత ఏంటో తెలుసుకోవాలి మనం. హల్లెలూయా.
కాబట్టి ఒకటి, మనము తన పిల్లలము కాబట్టి బాధల్లో, శ్రమల్లో, కష్టంలో ఏమంటున్నామండి? నాన్న, తండ్రి అంటున్నా. కాబట్టి మనము రక్షణ కలిగి ఉన్నాము. రెండవదిగా, ఎవడో వచ్చి అరే నీ పాపాలు నువ్వు క్షమించబడ్డావు, గొప్ప పాపాలు పుట్ట నీకు, ఓ పోరా దేవుడు నిన్ను ఎక్కడ క్షమించాడంటే ఆడు ఎవడు? సాతానుగాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడండి? మన పాపములు మనము ఒప్పుకుని నడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతిలో నుండి మనల్ని పవిత్రులుగా చేశాడు, ఆయన క్షమించాడు, మీ పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ఆయన నమ్మినట్టుగా ఏం చేశానండి? నమ్మి బాప్తీసం పొందాను, రక్షణ కలిగింది. ఆయన మాట ఇచ్చి మాట తప్పుతాడా? ఒకవేళ రక్షణ ఇవ్వకపోతే ఆయన మాట తప్పేవాడు కాడా? అలా ఇప్పుడైనా సంభవిస్తుందా మాట తప్పడం? కాబట్టి నేను చేయాల్సింది చేశాను, ఆయన చేయాల్సిందే చేస్తాడు. ఇది గ్యారంటీ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రక్షణ గ్యారంటీ కోసం చెప్తున్నాను అనమాట. సంఘానికి మనకు అవసరం, అందరికీ అవసరం ఇది. రెండవదిగా అది. మూడవదిగా ప్రియులారా, మనలో ఈ సాక్ష్యం ఉండాలి. మళ్ళీ ఏంటది? ఒకసారి గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ముగించేస్తాను. ఎంత చదవండి. ఓకే, చదవమ్మా. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము. ఏ సాక్ష్యమట? చదువు. ఏ సాక్ష్యం కలిగి ఉన్నాడట తెలుసా అమ్మా? వినండి. దేవుని నమ్మినవాడు తనలోనే ఈ సాక్ష్యం పొంది ఉన్నాడట. దేవుని నమ్మారా? మీలో ఈ సాక్ష్యం ఉండాలి. అదే రోమాపత్రిక 2వ అధ్యాయము, క్షమించండి 8వ అధ్యాయము 16వ వచనం చదవండి ప్రియులారా. దేవుని పిల్లలమని, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా వింటున్నారా? మన ఆత్మ, అమ్మా వినండి, మన ఆత్మ, నా ఆత్మ, నాలో ఆత్మ ఏం చెప్తుందో తెలుసా? అవును యేసుదాసు, నువ్వు దేవుని బిడ్డవయ్యా, దేవుని కుమారుడివయ్యా నువ్వు. అవును, నువ్వు ఇప్పుడు తల్లి గర్భం ఉన్నప్పుడే నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. అవునవునవును అని నా ఆత్మ నాకు సాక్ష్యం చెప్తుంటే పక్కన పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చి, అవును బిడ్డ యేసుదాసు నిజమే, నీ ఆత్మ నీతో చెప్తుంది కరెక్టే. ఎందుకంటే తల్లి గర్భంలో ఉంటుండగానే దేవుడు నేను ఏర్పాటు చేశాడయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మతో చెప్తున్నాడట. ఈ ఇన్నర్ టెస్టిమనీ, ఈ అంతర్గత సాక్ష్యము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి రక్షణ నిశ్చేత కొరకు. హల్లెలూయా. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. అదండి, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడు? నేను అనుకుంటున్నాను నేను దేవుని బిడ్డనండి, దేవుని బిడ్డనే అంటే అప్పుడు ఆయన వచ్చి, అవును నాన్న నువ్వు దేవుని బిడ్డవే, దేవుని కుమారుడివే అని చెబుతున్నాడట. ఈ సాక్ష్యం కలిగి ఉండాలట. అదే కదా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 10లో అంతరంగ సాక్ష్యం కలిగి ఉండాలి మనం. చదువమ్మా 5:10 మొదటి యోహాను. దేవుని కుమారుని యందు అంటే మనమందరం విశ్వాసం ఉంచాము, మనమందరము కూడా ఈ సాక్ష్యం కలిగి ఉంటాము. ఏ సాక్ష్యం అంటే నేను దేవుని కొడుకునే అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెబుతున్నాడు, నేను దేవుని కొడుకునే. హల్లెలూయా. అదిగో 3వ అధ్యాయం ఏమన్నాడంటే అతను, ఎస్ మనం దేవుని పిల్లలమే. హల్లెలూయా. అది ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు నన్ను తన కుమారుడిగా పిలిచాడు, తన కొడుకుగా కూతురుగా నన్ను పిలిచాడు, తన పరలోక రాజ్యానికి వారసుడిగా పిలిచాడు, నిత్య జీవానికి వారసుడిగా పిలిచాడు. ఎస్ అండి, ఎంత భాగ్యం అండి. ఇది నమ్మండి. కానీ ఈ నమ్మకాన్ని దెబ్బతీయడానికే ప్రయత్నం చేస్తున్నాడు సాతానుగాడు. నేను కృంగిపోయేటటువంటి స్థితిలో తీసుకెళ్ళిపోతాడు. ఇది నువ్వు మరిచిపోతా. అందుకే ఇంత గట్టి సాక్ష్యాన్ని చెప్తున్నారు భక్తులు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా మన రక్షణ నిశ్చయితమును గ్యారంటీగా గట్టిగా దృఢంగా పట్టుకోవలసిన మరికొన్ని విషయాలు ఏంటంటే, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుదాం. 1 కొరింథియన్స్. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప
ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని నేనే మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఏంటి యేసయ్య ప్రార్థనకి 2 గంటల వరకు ఇలా ఉండడానికి ఎవరు ఊర్లో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? ఎందుకు లేరు ఇక్కడ చెప్పండి అయ్యా. ఎందుకంటే దేవుని పిల్లలు మీరు, మనమందరం దేవుని పిల్లలం, దేవుని కూతుర్లు మీరు, దేవుని కొడుకులు మేము. కాబట్టి నా తండ్రి, నా ప్రభువా, యేసు ప్రభువు అని చెప్పడట. దాని అర్థం ఏంటి? ఎవరు కూడా యేసుని ప్రభు అని చెప్పలేడట. ప్రభు అంటే దాని అర్థం ఏంటి? రాజు, నన్ను పరిపాలించువాడు, నన్ను పరిపాలించు నాయన, నీ అధికారం క్రింద నన్ను నడిపించు, ఎలా నడవాలో ఏమి చెయ్యాలో పరిపాలించే ప్రభువు నువ్వు. ఇప్పుడు నా అంతటా నేను చేయడానికి వేలు లేదు, ఏమీ లేదు ప్రభువా. ప్రభు అంటే రాజు, పరిపాలించే పరిపాలకుడు, నా ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీలు లేదు. అందుకే మనం అంట, నా ప్రభువా నేను ఎలా ఏం చేయాలి, నన్ను చేయి ప్రభా, నన్ను నడిపించను. ఎందుకు అంటున్నావు? ఆత్మ ద్వారానే. హల్లెలూయా. అంటే మనం ఖచ్చితంగా ఆయన యొక్క కొడుకులమే, ఆయన యొక్క చెప్పాలి మీరు, నేను దేవుని కుమారుడిని. నువ్వు చెప్పుకో. నిజమే, నిజమే, నిజమే అనాలి అంతే. నిజమా? నేను దేవుని కొడుకునండి. వీళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు, మరి నేను దేవుడు కొడుకునంటే. అరే మీరు ఒప్పుకునేది ఏంట్రా? నీ మొహమ్మండ, నువ్వు ఒప్పుకునేది అంటే సాతానుగా పో. ఇదిగో లేఖనాలన్నీ చెప్తున్నాయి, అబద్ధాలు ఆడవు నువ్వు. నోరంతా అబద్ధాలే. లోకమంతా, ప్రపంచమంతా కూడా కోడై కూసి నువ్వు దేవుడు కొడుకు కాదు, దేవుడు కొడుకు కాదు, దేవుడు కొడుకు అన్నా నమ్మను నేను. ఎందుకంటే నా తండ్రి అయిన దేవుడు అబద్ధం ఆడేవాడు కాడు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా బాప్తీసం పొందాను, అబ్బా తండ్రిని మొరపెడుతున్నాను. ప్రభువా అంటే నువ్వే నా రాజువై నా హృదయ సింహాసనం మీద నన్ను పరిపాలించు ప్రభా అని అంటున్నాను. ఎలా? తనకు కొడుకునైనందున తన ఆత్మను నాలోనికి పంపి, అబ్బా తండ్రి నాయన అని మొరపెట్టే ఆత్మను పంపాడు. ఎన్ని ఉంటుండగా నువ్వు చెప్పేదేట్రా సాతానుగా? నన్ను పిలిచాడు దేవుడు పరిచయమని, నన్ను పిలిచాడు దేవుడు రక్షణ పొందమని, నన్ను పిలిచాడు దేవుడు నువ్వు పరిశుద్ధ జనాంగమని ఏర్పాటు చేశాడు. ఎవడు నాకు సాక్ష్యం, ఎవడు నాకు సర్టిఫికేట్ ఇవ్వాలి? అక్కర్లేదు. దీనికంటే సర్టిఫికేట్ నాకు ఎవరు ఇవ్వని అవసరం లేదు. హల్లెలూయా. బైబిల్ లేఖనాలు చెప్తుంది నేను ఆయన కొడుకునని. ఏమ్మా ఆయన కొడుకని నేను సర్టిఫికేట్ ఇవ్వాలా? నేను ఇవ్వాలి బాబు? నేను ఇవ్వాలా అయ్యగారా? దేవుడు నేను పిలిచాను, నేను ఇవ్వాలా? అరే ఎందుకు అంటే నాకు ఇలా దెబ్బ తగిలింది, నాకు దెబ్బ తగిలింది. అది 2002వ సంవత్సరం, 2002 అండి. అంటే సుమారుగా 23 సంవత్సరాల క్రితం. మా బాబు కూడా బస్సు పుట్టలేదు, అప్పటికి పుట్టలేదు కదా. ఆ టైంలో నేను బైబిల్ పట్టుకుని మా వీధిలో 4 రోడ్ల జంక్షన్ వెళ్తుంటే ఓ నలుగురు, ఎవరు బయట వాళ్ళు ఎవరు కాదు, క్రైస్తవుల నుంచి వస్తారు, పుట్టుకొస్తారు విరోధులు. తమ్ముడు నువ్వు సేవకు పనికిరావు, దేవుడు నేను పిలవలేదు, నీకు అభిషేకం లేదు, నువ్వు చేస్తే వేస్ట్, నువ్వు విడిచిపెట్టాయి. నేను వెర్రి బాగోలోని, వాళ్ళ సాక్ష్యం నాకు ఎందుకని తెలియాలి కదా. అంటే వాళ్ళు ఓకే అంటే దేవుడు నన్ను పిలిచినట్టే. నేను నా అమాయకత్వమో స్టూపిడిటీయో తెలియలేదు. అనగానే కృంగిపోయాను వెళ్ళి. అసలు కొట్టాల్సింది వాళ్ళకి కాదు, దేవుడు నాకే కొట్టాలి, నాకు జల్లలు కొట్టాలి. ఆడవడం అంటే నువ్వు కృంగిపోవడం ఏట్రా, బుద్ధి లేని ఎదవాన్ని కొట్టాలి నాకు, అంతే కదా, అంతే కదమ్మా. కనుక అప్పుడు వాళ్ళు అనేసరికి వంగి వచ్చి కృంగిపోయి బైబిల్ చదువుతూ ఏడుస్తున్నా 4-5 నన్ను నిలదీసి, నువ్వు పనికిరావు, వేస్ట్, లేదు అభిషేకం లేదు, మరో వ్యక్తి మీద తీసుకొస్తున్న వీధిలోకి చూడు, సింహంలా గర్జించి గొప్ప సేవ చేస్తాడు, నువ్వు వేస్ట్, నువ్వు ఎంత సేవ చేసినా. ఎలాంటి సర్టిఫికేట్లు ఇస్తున్నారు చూడండి. వాళ్ళ సర్టిఫికేట్లే నిజం అనుకొని నేను అనుకొని వాళ్ళు ఓకే అంటే కదా నేను సంతోషిస్తానని. అక్కర్లేదు నాయనా నీకు అని దేవుడు నేర్పించాడు. ఏడ్చాను, ఏడ్చి ఏడ్చి కన్నీరు కార్చి, దేవా నాకొక్కటే తెలుసు, నాకు గురువు లేరు, గురువు ఎవరు లేరు నాకు. 1998లో ప్రభు బాప్తీసం పొందాను. సరే ఏదో కొద్ది గొప్ప బైబిల్ చదువుతున్నాను. 2001లోనే పెళ్లి చేసుకుని సేవలో కూడా వచ్చాను. దేవుడు పిలిచాడు సేవ చేయమని. ఆయన పిలిచాడు సేవ చేయమని సంగతి తెలుసు. మరలా మధ్యలో వీళ్ళందరూ వచ్చేసి నీ దేవుడికి పిలుపు లేదంటే వాళ్ళ మాట నమ్ముతున్నాను. ఇప్పుడు దేవుని మాట నమ్మాలా, వాళ్ళ మాట నమ్మాలా? వాళ్ళందరూ అంటున్నారు నేను పనికిరానని, మరి ఏం చేయాలి? అరే ఇప్పుడు అదే కదా బాధ. ఇక్కడ తప్పంతా ఎవరి దగ్గర ఉందో? నా దగ్గరే. తప్పు చేశాను, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే
ఏడ్చాను. ఇలా అలా కాదు, నువ్వు చెబితే నీ వాక్యము ద్వారా నాకు చూపించు నాయన. వాక్యము ద్వారానే మాట్లాడుతున్నా, నమ్ముతానని ఏడుస్తుంటే నాకు ఈ యెషయా గ్రంథము 41వ అధ్యాయము నాకు 8వ వచనం నుంచి దేవుడు బైబిల్ తెరవగానే చూపించాడంతే. నా సేవకుడమైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడమైన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవనియో, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియో నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించేవారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, భావులవుదురు. చాలండి, ధైర్యం వచ్చేసింది. అరే ప్రభువా, నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించు ప్రభువా, వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళ సాక్ష్యాలు నాకెందుకు ప్రభువా. ఇక అప్పటి నుంచి ధైర్యం వచ్చేసి ఆయన మీద ఆధారపడిపోయినా. ఆడవడం నన్ను గుర్తించడం ఏంటి కానీ దేవుడు నన్ను పిలిచిన పిలుపు నిశ్చయించుకున్నా, దేవుడు నన్ను రక్షించిన రక్షణ నిశ్చయించుకున్నా, దేవుడు నన్ను ఏర్పాటు చేసిన ఏర్పాటు నిశ్చయించుకున్నా. అది రక్షణ అయినా, సేవకుడైనా, పిలుపు అయినా, సేవ అయినా సరే, మనమందరము కూడా ఇట్టి నిశ్చయతలో ఉంటే సాతానుగాడు మనల్ని ఆడించడానికి అవకాశం ఉండదు. కానీ ఇది నమ్మామా, ఈ లేఖనాలు నమ్మామా, వాడు తలక్రిందులుగా తపస్సు చేసినా సరే ఆడు తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు, మన మీదకి రాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరొక్క మాట, రక్షణ పొందిన దేవుని కుమార్తె, దేవుని పిల్లలు, మనం దేవుని పిల్లలం కాబట్టే మనకి ఆశ కంపల్సరిగా ఉంటుంది. అదే 2 వచనాలు చెప్పిన ముగిస్తాను. కీర్తనల గ్రంథము 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. హల్లెలూయా. ఇంకా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు, ప్రతి ఆదివారం అయ్యగారు చెప్పగానే ఆయనకంటే నాకంటే ముందు ఈయన వచ్చారు, అధ్యక్షుల వారు లేట్కి వచ్చారు, మీరు కూడా ముందు వచ్చేసారు. ఈ కాస్త ఈరోజు కొద్ది లేట్ అయింది. ఎప్పుడైనా సరే ఆదివారం రాగానే నేను ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలనే మనసు ఇక్కడ కలుగుద్ది. ఎవరికి? దేవుని పిల్లలకు. హల్లెలూయా. అర్థమైందండి? ఆ మనసు, ఆ వాంఛ నీలో కలిగి ఉన్నంత వరకు దేవునితో సంబంధము నీకు బాగుందని అర్థం. ఎప్పుడైతే దేవుడి వెళ్దాం లేదు, ఎప్పుడు ప్రార్థనే, ఒక ఆదివారం కూడా అయ్యగారు సెలవు ఇవ్వరు అని అనిపించింది అనుకో, దేవునికి నీకు సంబంధము సరిలేదు, నువ్వు చాలా దూరంగా జరిగిపోయావు దేవునికి. అర్థమవుతుందా? కాబట్టి మనము దేవుని పిల్లలమైతే ఏముంటుందండి, నేనెప్పుడు ఆయన సన్నిధిని కనబడాలి అనే ఆశ ఉంటుంది. రక్షణ కలిగి కొనసాగించుకున్న వారిలో కలిగే అభిప్రాయం అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట నేను చెప్పేది ముగిస్తాను. ఇలా చాలా ఉన్నాయి. యోహాను 8:42 ఏం చెప్తున్నారు చూడండి. తండ్రిని మనము ప్రేమిస్తే, తండ్రిని మనము నమ్మితే, యోహాను 8:42, వారితో ఇట్లా నేను చాలు చాలు చాలు. తండ్రి అయిన దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ ఎవరిని ప్రేమిస్తారట చెప్పాలి. బాగా వినండి, అక్కడ చదువమ్మా బాగా. అదే వారితో ఇట్లా నేను, దేవుడు మన తండ్రేనా? చెప్పండి అమ్మా, చెప్పండి. వారి రక్తమాంసముల వలన పుట్టినవారు కారు అన్నారా? విశ్వాసము ద్వారా దేవునికి ఏమయ్యాం మనం? అయ్యామా? మన తండ్రినా? అందుకే మీ తండ్రి నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అంటాడు. మన తండ్రినా? తండ్రి కాబట్టే ఇప్పుడు మనం ఏం చేయాలట? కుమారుణ్ణి చెప్పాలి. చదువమ్మా. అదండి. కాబట్టి యేసయ్య అంటే ప్రేమేనా నీకు? ప్రేమ కాదా? ప్రేమించకుండా ఉండగలం యేసయ్యను? ఎందుకలా కలుగుతుంది చెప్పు? మనము దేవుని పిల్లలము కాబట్టి, దేవుని రక్షణ మనకిచ్చాడు కాబట్టి, దేవుడు మనకు ఏర్పాటు చేశాడు కాబట్టి, దేవుని పిలుపు మన మీద ఉన్నది కాబట్టి
ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని పిలిచి ఏర్పాటు చేసి స్వీకరించిన తండ్రి రక్షణ ఇచ్చాడు. కాబట్టి మన రక్షణ గ్యారంటీగా ఇప్పుడు నేను చచ్చిపోయిన పరలోకానికి పరదేశికి వెళతాను. నిజంగా వెళ్తారా మీరు? ఒకవేళ ఈ క్షణం మీద ఏదో హార్ట్ అటాక్ ఏదో వచ్చి చనిపోయారండి, మీరు పరదేశికి వెళ్తారా? నేనైతే వెళ్తాను. వెళ్తామా? చేతులు ఎత్తండమ్మా. ఎందుకంటే ఆయన నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఇట్టి రక్షణ నిశ్చయత ఎవరికి ఉండాలి? పాస్టర్ గారుగా ప్రతి విశ్వాసికైనా. నేను విశ్వాసినే కనుక ఈనాటి సంఘానికి ఇట్టి రక్షణ నిశ్చయతలు పెంచినప్పుడు దుర్బోధనలు కూడా మనము ఈ వాక్యాల ద్వారానే వెళ్ళగొట్టవచ్చు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో మనల్ని తన రక్షణ నిశ్చయత, మన పోకడ, ఆయన రాకడ వరకు సిద్ధపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. మాస్టర్ గారు మంచి సందేశం చెప్పారు.